శ్రీమాత్రే నమః. లలితా పారాయణలో ప్రతి శ్లోకంలో ఉండేటటువంటి పదాలకు అర్థం, ఈ సహస్రనామావళి యొక్క అర్థం తెలుసుకోవాలి, నిగూఢంగా కూలంకషంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అయితే దీనికి గాను ముందుగా ఇవి మనం లలితా పారాయణలోని శ్లోకాలకి పూర్తిగా సవివరంగా అర్థం తెలుసుకోవాలంటే దీనికి ముందు పూర్వపరాలు మనకు తెలియవలసింది. ఆ పూర్వపరాలు ఏమిటి అని అంటే దానికి ముందు అసలు అమ్మవారు ఎలా ఉద్భవించారు, ఆ ఉద్భవించడానికి గల కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సింది. దానికి గాను ఒక చిన్న కథ చెప్పుకుందాం. అది క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే అది దేవి భాగవతంలోని మొత్తం చెప్పాలి, చర్చించాలి అంటే మనకి సమయం సరిపోదు. కాబట్టి ఒక చిన్న కథలా చెప్పుకుందాం. సతీ వియోగం తర్వాత కుమార జననం జరగవలసి ఉంది. తారకాసుర వధ కోసం స్కంద జననం జరగాలి. అటువంటప్పుడు సతీ వియోగం తర్వాత పరమశివుడు పూర్తిగా ధ్యాన నిమగ్నుడైపోయాడు. పరమశివుడు ధ్యాన నిమగ్నుడై ఉండి అమ్మవారు అష్టాదశ పీఠేశ్వరగా అక్కడ కొలువు తీరుంటే స్కందజనం ఎలా జరుగుతుంది అంటే కుమార జననం జరగాలి అని అంటే అప్పుడు వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల కలయిక జరగాలి. అలాగంటే అప్పుడు పరమశివుడు ధ్యానంలోంచి బయటికి రావాలి. అంత ధైర్యం ఎవరూ చేయలేక ఈ మన్మధుడిని పురుకొల్పారు దేవతలంతా. బాబు ఇది అనేది నీ వల్లనే అవుతుంది, సతీదేవి వచ్చి అమ్మవారు వచ్చి ఉమాదేవి వచ్చి ఆ హిమవంతుడి పుత్రిక వచ్చి ఆయనకి సేవ చేస్తుంది, ఆ తరుణంలో నువ్వు మన్మథ బాణాలు ఆ శివుని మీద ప్రయోగించు, అప్పుడు అతని చూపులు ఆవిడ మీద పడతాయి అని చెప్పారు. అలా పుషింగ్ ఇచ్చి ఆయన పంపిస్తే అప్పుడు ఆయన నా వల్ల అంటే నేనే వీరాది వీరుడిని, నా వల్ల పరమశివుడు అంతటి వాడికి నేను మోహం కలిగించేటటువంటి ప్రజ్ఞాపాఠవాలు నాలో ఉన్నాయి అనేటటువంటి అహంకారంతో వెళ్ళి ఆయన శరం సంధించాడు పరమశివుడిపై. సాక్షాత్తు ఆ దేవుడు ధ్యానంలోని అతనికి భంగం కలిగింది. ఒకసారి కోపంగా చూశాడు మనోనేత్రంతో. అది చూసేటప్పటికి మన్మధుడు బూడిదైపోయాడు. ఆ బూడిదలోంచి ఈ బండాసురులు మిగతా రాక్షసులు అందరూ పుట్టుకొచ్చారు. ఆ రాక్షసులు పుట్టుకొచ్చేటప్పుడు అతని అహంకారంతో చనిపోయాడు కదా, నా అంతటి వాడు లేడు, పరమశివుడిని అంతటి వాడినే నేను నా శరం చేత అతన్ని మోహావేశాలకు లోను చేయగలిగిన వాడిని అనేటటువంటి అహంకారం చేత ఆయన చనిపోయాడు కదా చివరిలో. అందుకు గాను అతను రాక్షసుడై జన్మించాడు. ఆ రాక్షసుడై జన్మించేటప్పుడు అనేక రకాలైనటువంటి అపశకునాలు ఎదురయ్యాయి. ఈ అపశకునాలు ఎదురవడం చేత బ్రహ్మదేవుడు బండ అన్నాడు. బండ అంటే సరి అయినది కాదు, సరి అయిన సమయం కాదు, సరి అయిన పుట్టుక కాదు అని చెప్పి అనేటప్పటికీ అతని పేరు బండాసురుడు అని వచ్చింది. అయితే ఈ బండాసురుడు పుట్టుకకి నామకరణంకి అనేక రకాలైనటువంటి కథనాలు ఉన్నాయి. కానీ అందులో మనకు తెలిసింది ఏదో ఒకటి తీసుకున్నాం, అంతేకాని ఎవరిని విమర్శించడానికి కాదు, నాకు తెలిసిందే సరి ఏందని కాదు. అయితే ఇలా బండాసుర జననం అయిన తర్వాత ఆయన రాక్షసుడు కదా, రాక్షస అవతారంలో జన్మించాడు కాబట్టి ఆయన అనేక తపస్సులు చేసిన తర్వాత ఆయనకి దేవతలు ప్రత్యక్షమైన తర్వాత, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన కోరిక కోరుతారు. నాకు ఇప్పుడు చాలామంది రాక్షసులు చాలామంది చేత చనిపోయారు, నేను ఒక ఆడదాని చేత మరణం పొందాలి అంటే అజేయుడినై ఉండాలి, అందరినీ శాసించగలవాడిని అయి ఉండాలని ఎలాగో కోరుకున్నాడు. కానీ మరణం రాకుండా ఉండడం జరగదు. కాబట్టి మరణం రాకుండా కోరిక అనేటప్పుడు అది జరగని పని. మరణం కావాలి. ఏ రకంగా కావాలి అంటే అది జరగకూడనటువంటి, అప్పుడు రాక్షసుల కోరికలు అలాగే ఉండేవి. అంటే మరణం సంభవించకూడదు అనే కోరిక కాకుండా ఏ రకంగా సంభవించినటువంటి కోరిక కోరాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఒక ఆడదాని చేతిలో నాకు మరణం కావాలి అంటే ఆడది అంటే అవలానే అప్పుడు అనుకునేవారు.
ఆడది అని అంటే ఆ బలం ఏమి చేతకాంది ఏమి చేయలేనిది అని అనుకునేవారు. అందుచేతనే నేను ఒక ఆడదాని చేతిలో మరణించాలి. అది ఆవిడ ఎలా ఉండాలి? అయోనిజై ఉండాలి. అంటే ఏ ఒక్కరికి జన్మించిందై ఉండకూడదు. అది సాధ్యమేనా? సరే తదాస్తు అన్నారు బ్రహ్మదేవుడు. అయిపోయింది. ఇంకా ఆయన విపరీతమైన చేష్టలతోని అందరినీ మానవ కోటినే కాదు, దేవతలు అంతే ముల్లోకాల్లో కానీ బ్రహ్మాండాల్లో కానీ అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. చాలా ఇబ్బందులకు లోనయ్యి దేవతలు చాలా శుష్కించబడి ఈ ముగ్గురు త్రిమూర్తుల దగ్గరికి వచ్చి వేడుకున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు రక్షించేవారే లేరా అని. ఈ త్రిమూర్తులు ఏమన్నారు? త్రిమూర్తులు ముగ్గురు కలిసి దేవతలందరినీ కలిపి, లేదు వీళ్ళందరూ బాధపడుతున్నారు కానీ ఆయనకి మరణం అనేది స్త్రీ చేతిలో ఉంది, మనం ఏమి చేయలేము అంటే మరి ఏం చెయ్యాలి, ఆ స్త్రీ ఎక్కడ ఉంటుంది అనేటప్పటికీ ఆ మహావిష్ణువు ఈ త్రిమూర్తులు అందరూ కూడా ఆలోచించి, లేదు ఒక ఆమె ఉంది, ఆమెని మనం ప్రార్థన చేయాలి. ఏ రీతిగా చేయాలి, ఆమెని ఏ రీతిగా మనం కొలవాలి అని చెప్పి ఒక పెద్ద పూజాది కార్యక్రమాలు చేసి ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి, మరి ఇంకా వాళ్ళకున్న సర్వస్వం అన్ని శక్తుల్ని తీసుకొచ్చి అందులో వేసేశారు. ఆ హోమగుండంలోని వాళ్ళకున్న సర్వస్వాన్ని తీసుకొచ్చి అందులో వేసేశారు. ఆ వేసేసిన తర్వాత అదే చిదగ్నిగుండం, చిత్తములన్నీ కూడా అందులో పడవేయడం. ఆ వేసేసిన తర్వాత అందులో ఉద్భవించింది అమ్మవారు. అటువంటి అమ్మవారు లలిత అమ్మవారు. ఆవిడ ఎక్కడుందట? మణిద్వీపంలో ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అని అంటే ఆవిడ్ని ఎంత దీనిగా కొలవాలి. ఆ దేవతలందరూ కూడా వాళ్ళ సత్తులన్నింటినీ కూడా ఆ చిదగ్నికుండంలో వేసేశారు. ఆ వేసిన తర్వాత ఆవిడ ఉద్భవించింది. అందుకే అంటారు చిదగ్నికుండ సంభూత అని. దానికి అర్థం అది. దానికి మిగతా అర్థాలు కూడా మనం తెలుసుకుందాం ఒక్కొక్కటిగా. శ్రీమాత్రే నమః.